చేతన్ గారు, ఇప్పుడు చాలా మంది మోకాళ్ళ నొప్పులు అనగానే ఆస్టియో ఆర్థరైటిస్ అలా వచ్చేసిందని అనుకుంటూ ఉంటారు. అవ్వే గాకుండా చాలా మందికి జాయింట్స్‌లో పెయిన్స్ వస్తూ ఉంటాయి. సో, ఇక్కడ గిట్టల్లో పెయిన్స్ వస్తూ ఉంటాయి. నెక్ దగ్గర పెయిన్స్ వస్తుంటది. సో, ఆస్టియో ఆర్థరైటిస్ కాకుండా ఇంకా ఎలాంటి రకాల నొప్పులనేవి ఉంటాయంటారు? దానికి మనకి హోమియోలో ఎలాంటి మెడిసిన్స్, చికిత్సా విధానం ఉంటది? ఒకవేళ దెబ్బ తగిలిందంటే గూడా మోకాళ్ళ మీద నొప్పి అయితది. ఓకే. అంటే హ్మ్. ఇప్పుడు నవ్వొచ్చింది గదా! నేనిట్లా అవును. చెప్తే. అవును. కానీ టెక్స్ట్ బుక్‌లో గూడా ఉంటది హ్మ్. రాశి. మోకాళ్ళ నొప్పి ఎందుకైతది? దెబ్బ తగిలడం వల్ల అయితది. హ్మ్. పెయిన్ ఇన్ నీ జాయింట్ కాజ్ ఇంజురీ అట్లా ఉంటది. అదే గాకుండా ఏందంటే మనకు ఎన్నో రీజన్స్ ఉంటాయి. స్పెషల్లీ ఆర్థరైటిస్ అయితే మోస్ట్ కామన్ మనకు తెలుసు. హ్మ్. అవును. మీకు ఇంకోటి చెప్తే గూడా మీకు ఆశ్చర్యం అయితది. ఏందనేసి ఆర్థరైటిస్‌లో గూడా ఒక 100 రకాల ఆర్థరైటిస్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు పిజ్జాలో ఎట్లా 100 రకాల పిజ్జాలుంటాయి. అవును. స్వీట్ పిజ్జా గూడా ఉంటది. పైనాపిల్ పిజ్జా ఉంటది. హ్మ్. మళ్ళా మటన్ పిజ్జా, చికెన్ పిజ్జా, పన్నీర్ పిజ్జా ఏమేమో ఉంటాయి. ఇప్పుడు కొందరు 100 రకాల దోషాలు అమ్ముతారు. హ్మ్. అట్లా 100 రకాల ఆర్థరైటిస్ గూడా ఉన్నాయి. హ్మ్. అయితే ఏంది అంటే ఇప్పుడు ఆస్టియో ఆర్థరైటిస్ ఏదైతే ఉంటది గదా! అది ఎప్పుడైతది? మన మోకాల్లో ఏదైతే గుజ్జు ఉంటది హ్మ్. అది తగ్గిపోవడం వల్ల అయితది. ఇప్పుడు హ్మ్. ఇది ఎప్పుడు తగ్గిపోతది? బరువు ఎక్కువ ఉండడం వల్ల. ఎట్లా వాడాలి అట్లా వాడకుండా. హ్మ్. అంటే వేర్ అండ్ టేర్ అంటారు దాన్ని. హ్మ్. దానివల్ల గూడా అయితది. మళ్ళీ దాని తర్వాత కరెక్ట్ పోస్చర్ మనం మెయింటైన్ చేసుకోకపోతే. హ్మ్. ఇప్పుడు కొందరు అమ్మాయిలకి ఎట్లా హై హీల్స్ ఏసుకొని ఉండాలి. హ్మ్. 10 ఏండ్లు అట్లనే ఏసుకున్నారనుకోండి. హ్మ్. దాని తర్వాత వాళ్ళకు ఆస్టియోఆర్థరైటిస్ వచ్చే ఛాన్స్ ఉంటది. ఓకే. అది ఒకటి. మళ్ళా బరువు ఎక్కువ ఉండడం వల్ల ఫ్లాట్ ఫీట్ అయిపోతాయి కొందరికి. హ్మ్. ఇప్పుడు పచ్చి నేల మీద హ్మ్. కాళ్ళు పెట్టి ఎక్కడైతే పచ్చిగా లేదో అక్కడ పెడితే ఇంప్రింట్ పడతది గదా! మన కాళ్ళది. యాహ్! అవునవును. అది ఇట్లా ఉంటది. కొందరికి మొత్తం వస్తది కాళ్ళు. హ్మ్. హ్మ్. ఎందుకు? ఫ్లాట్ ఫీట్ ఉంటది వాళ్ళకు. హ్మ్. వాళ్ళకి గూడా ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సులుంటాయి ఎక్కువ. ఓకే. ఓకే. మళ్ళా నిద్ర లేకపోవడం వల్ల గూడా అయితది. హ్మ్. ఇది ఎప్పుడు ఆస్టియో ఆర్థరైటిస్. హ్మ్. అంటే ఇది అవ్వడానికి గూడా కొందరికి 25 ఏండ్లు అవ్వడం స్టార్ట్ అయితది. హ్మ్. కానీ దాని లక్షణాలు వాళ్ళకు 45 ఏండ్లకు బయట పడతాయి. ఓకే. ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, ల్యాక్ ఆఫ్ స్లీప్, నో ప్రాపర్ ఎక్సర్‌సైజ్, వెయిట్ గెయిన్, హ్మ్. డయాబెటిస్ ఇవన్నీ వచ్చిన తర్వాత వస్తది గదా! మోకాలు హ్మ్. నొప్పి అవును. ఆస్టియోఆర్థరైటిస్. అయితే ఈ రోగం డెవలప్ అవ్వడానికి ఒక్కొక్కసారి 1 ఇయర్ నుంచి ఒక్కొక్కసారి 30 ఏండ్లు గూడా పడతది. హ్మ్. మన లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్ ఇది. అవునా కాదా? హ్మ్. కానీ ఒక్కొక్కసారి ఎట్లా ఉంటది అంటే సోరియాసిస్ విన్నారా మీరు? యాహ్! సోరియాసిస్ అంటే మొత్తం ఇట్లా హ్మ్. వాళ్ళకి స్కాల్ప్ కూడా తలలో సోరియాసిస్ నుంచి అయితది. మొత్తం. మొత్తం వాళ్ళు గోకడం అవి సింప్టమ్. హ్మ్. కానీ ఏందంటే ఇది ఒక ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్. హ్మ్. అంటే సెల్ డెవలప్‌మెంట్ ఎంత ఫాస్ట్ ఉంటది అంత హ్మ్. ఫాస్ట్ చంపుడు కూడా ఉంటది దానికి. హుహు. మన శరీరమే మన హ్మ్. చర్మంని చంపడం స్టార్ట్ చేస్తది ఇక్కడ. హుహు. దానివల్ల సోరియాసిస్ అయితది. ఒక్కొక్కసారి ఏమైతదంటే పేషెంట్‌కి సోరియాసిస్ ఉంటది. ఎక్కడుంటది? చర్మం మీద ఉంటది. హ్మ్. వానికి సోరియాసిస్ వాడి జాయింట్ మీద వస్తే ఏమైపోతది? సోరియాసిస్ ఆర్థరైటిస్ అయిపోతదది. ఓకే. వాళ్ళకు ఎంత రెడ్‌నెస్ వచ్చేస్తది. వాళ్ళకు తిరగనీకి రాదు. హ్మ్. ఆ! మళ్ళా వచ్చి చెప్తారు, "సార్ మీ క్లినిక్ బయట 2 మెట్లున్నాయి. హ్మ్. అది గూడా ఎక్కనీకి వస్తలేదు." బక్కగుంటాడు మళ్ళీ పేషెంట్. హ్మ్. ఇప్పుడు ఆర్థరైటిస్ అంటే ఫుల్ లావు ఉన్నాడు అది అని మైండ్‌లో అవునవును. వస్తది గదా! ఇంత ప్రాబ్లమ్ అయితుంది మీకు నడవనీకి. హ్మ్. బక్కగుంటాడు. ఈ ఏండ్లల్లో గూడా నొప్పి. జాయింట్స్‌లో, ఫింగర్స్‌లో పొద్దున్నే లేవగానే టైట్‌గున్నాయని చెప్తుంటారు కొంతమంది. పేషెంట్ ఏజ్ ఎంతుండే తెలుసా మీకు? హ్మ్. 56. ఓకే. ఎన్నేండ్ల నుంచి ఉంది తెలుసా మీకు ఆర్థరైటిస్? 40 ఏండ్ల నుంచి. ఓకే. ఎందుకు వచ్చింది? వింటే హ్మ్. మీకు అబ్బా! ఇట్లా గూడా వస్తదా? హ్మ్. ఇంటర్మీడియేట్‌లో ఆయనకు లవ్ ఫెయిల్యూర్ అయిపోయిందంట. హ్మ్. ఒక అమ్మాయిని ప్రేమించిండు. ఆ అమ్మాయిది వేరే ఆయనతోటి పెళ్లి అయిపోయింది. హ్మ్. ఇంటర్‌లోనే పెళ్లి అయిపోయింది. అప్పట్లో చేస్తుండే గదా! హ్మ్. అది తట్టుకోలేక హ్మ్. అప్పుడే స్టార్ట్ అయింది. డిప్రెషన్‌లోకెళ్ళిపోయి డిప్రెషన్‌లో గూడా అని చెప్పలేము. ఎందుకంటే ఓకే. ఆయనకు అంత అది తట్టుకోలేక హ్మ్. ఆయనకు వచ్చింది అంట. ఇప్పుడు వరకు ఉంది. అమ్మాయి పోయింది. ఈయన పెళ్లి అయిపోయింది. పిల్లలున్నారు. వాళ్ళకి గూడా పెళ్ళికి వచ్చిండ్రు ఇప్పుడు. ఓకే. కానీ రోగం వదిలేసి పోయింది. అయితే అట్లా స్ట్రెస్ ఉంటది. ఓకే. ఆటో ఇమ్యూన్ రోగాలు ఏదైతే ఉంటాయి గదా! ఇట్లా హ్మ్. ఆస్టియో ఆర్థరైటిస్‌లో మనం ఎట్లా చెప్పినాం? హ్మ్. ఏండ్లు పడుతుంది డెవలప్ గానికి. హ్మ్. అది ఒక క్షణం చాలు డెవలప్ అవ్వడానికి. హ్మ్. ఏదైనా ఇట్లా స్ట్రెస్ ఫ్యాక్టర్ ఉంటే. ఆ పేషెంట్‌కి ఆల్రెడీ అన్నారు. నీకు హ్మ్. జీవితంలో తగ్గదు. హ్మ్. ఆ పేషెంట్ మన దగ్గర 1 ఇయర్ మెడిసిన్ వాడిండ్రు. హ్మ్. ఆర్థరైటిస్ గూడా పోయింది. సోరియాసిస్ గూడా పోయింది. అయితే అట్లా స్ట్రెస్ వల్ల గూడా
ఇట్లా వేరే వేరే ఆర్థరైటిస్లు వస్తాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేసి ఇంకోటి ఉంటుంది, పాలీ ఆర్థరైటిస్ అనేసి ఇంకోటి ఉంటుంది, మళ్ళీ గౌట్ ఆర్థరైటిస్ అనేసి ఇంకోటి ఉంటుంది. గౌట్ ఆర్థరైటిస్ అంటే ఏంది, ఇప్పుడు యూరిక్ యాసిడ్ పెరగడం బాడీలో, అది క్రిస్టల్లు జమ అవ్వడం, బొక్క పైన క్రిస్టల్లు జమ అవ్వడం, దానివల్ల కూడా ఒక టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ వస్తుంది. సో అంటే మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఫ్యామిలీలో ఎవరో ఒకరికి ఉంటాయండి ఆర్థరైటిస్. ఇప్పుడు మీరు చెప్పింది వింటే నాకు అనిపిస్తుంది ఇన్ని రకాలు ఉంటుందా ఆర్థరైటిస్, ఇట్లా కూడా వస్తుందా అని అనిపించింది. మా అత్తమ్మ వాళ్ళ సిస్టర్కే ఆమె కూడా అంతే, ఇట్లా ఈ జాయింట్స్ తోటి పొద్దున్న లేవగానే ఇట్లా గట్టిగా అయిపోయినాయి అని చెప్పి చాలా బాధపడుతుంటే ఫింగర్స్ అని ఇట్లా క్రాస్ అయిపోయినాయి. ఆమె మెడిసిన్ తీసుకుంటూనే ఉంది, మరి ఆమెకు కూడా నిజంగా ఎప్పటి నుంచి ఉందో తెలియదు. అయితే క్యూర్ అయితే అస్సలు అవ్వలేదు. సో అంటే మినిమంగా వాళ్ళ ఇంట్లో అన్న పనులు చేసుకోవడానికి సో అసలు ఏమైనా రెమెడీస్ ఉంటే చెప్తారా? మంచి రెమెడీ ఇప్పుడు చెప్పాలంటే మనకు ఏమి ఇస్తారు, నొప్పి గోళీలు ఇస్తారు. నొప్పి గోళీ వల్ల ఏమవుతుంది, నొప్పి గోళీని నార్మల్గా నొప్పి గోళీ అంటాం, దానికి మెడికల్ భాషలో NSAID అంటారు, అంటే నాన్ స్టీరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్. పెయిన్ కిల్లర్స్ అంటారు, పెయిన్ కిల్లర్ అంటారు. పెయిన్ కిల్లర్ ఎందుకంటే ఇది నాన్ స్టీరాయిడల్ ఎందుకు అంటారు, నాన్ స్టీరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్ అంటారు. అంటే ఏంటంటే ఇది స్టెరాయిడ్ కాదు, ఇది వేసుకుంటే ఏదైతే బాడీ ఉబ్బింది, ఆర్థరైటిస్ ITIS అని ఉంది కదా, సైనసైటిస్ అంటే సైనస్లు లోపట ఉబ్బిపోయినాయి, టాన్సిలైటిస్ అంటే టాన్సిల్లు ఉబ్బిపోయినాయి, అంటే ఇన్ఫ్లమేషన్ ని ఐటిస్ అంటారు. అట్లా అంటారు. ఇప్పుడు ఆర్థరైటిస్ అంటే బొక్కలు ఏదైతే జాయింట్లు ఉన్నాయో అవి ఉబ్బిపోయినాయి, యాంటీ ఇన్ఫ్లమేటరీ వేసుకుంటే ఆ ఉబ్బడం తగ్గుతుంది. ఇది న్యాచురల్ గా కూడా చేయొచ్చు మనం. ఏంటంటే పసుపు ఉంటది కదా, ఇంత పసుపు కొమ్మ తీసుకోవాలి, పారిజాతవి చెట్టువి లీవ్స్ ఉంటాయి, అవి తీసుకోవాలి, ఇంత బంచ్. ఒక కొత్తిమీర కట్ట ఎంత ఉంటుంది అంతా తీసుకోండి. ఇవి రెండు మీరు ఏం చేయండి అంటే పసుపు కొమ్మ దంచుకోండి. ఇప్పుడు పసుపు కొమ్మ మీకు దొరకలేదు అనుకోండి, ఓన్లీ పారిజాతం కూడా మీరు వాటర్లో బాయిల్ చేసి తాగొచ్చు, ఒక షామ్ లాగా తయారు చేసుకోండి. కానీ మీరు పసుపు కొమ్మ కూడా దాంట్లో వేస్తే అది ఇంకా మ్యాగ్నిఫై అయిపోతుంది. అయితే పసుపు కొమ్మలో కర్క్యూమిన్ ఉంటుంది, ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ, అంటే NSAID చేస్తుంది కదా పని, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీబయోటిక్ కూడా ఉంటుంది. మళ్ళా దాని తర్వాత దీంట్లో ఎనాల్జెసిక్ కూడా ఉంటుంది, అంటే నొప్పి తగ్గడానికి ఏదైతే మందు వేసుకుంటారు కదా అది కూడా ఉంటుంది. అన్ని ప్రాపర్టీలు ఉంటాయి దీంట్లో. పారిజాత ఆకులు అవి ఏం చేస్తాయి, చాలా మెడిసినల్ ఉంటుంది. ఇది ఆయుర్వేదంలో కూడా రాసి ఉంది. సాగర మంథనం జరిగింది కదా, అప్పుడు వచ్చింది చెట్టు బయటికి, అంటే ఇది స్వర్గలోకంలో కూడా ఉంటది అంటారు. ఇప్పుడు ఇంద్రుడు చంద్రుడు వాళ్ళందరూ ఉంటారు కదా, అక్కడ కూడా ఉంటది. దీని స్పెషాలిటీ ఇంకోటి మీకు చెప్తాను, ఇది 100 ఏండ్ల కన్నా ఎక్కువ కూడా ఉంటది ఈ చెట్టు. 200 ఏండ్లు 300 ఏండ్లు కూడా ఉంటది. అంటే అంత బతుకుతుంది అంటే దాంట్లో ఎంత ఇది ఉంటది. అది మీరు కషాయం చేసుకొని దాంట్లో పసుపు కొమ్మ వేసుకొని తాగితే మీకు నొప్పులు జర మంచిగా అనిపిస్తాయి. మళ్ళా ఏం చేయండి, ఇట్లా కూడా మీకు ఉంది కొంచెం రిలీఫ్ ఉంది, రూపాయికి చరానా రిలీఫ్ ఉంది అనుకోండి, బరానా రిలీఫ్ కావాలి మనకు, ఏం చేయండి అంటే కాల్చికం ఆటోమ్నేల్ అనేసి హోమియోపతి మెడిసిన్ ఉంటుంది. 10 గోళీలు పొద్దుగల వేసుకోండి, 10 గోళీలు పొద్దుమికి వేసుకోండి రోజు. ఇది కషాయం కూడా చేయండి, ఇది కూడా చేయండి, జరా రిలీఫ్ కొద్దిగా ఎక్కువ వస్తుంది. నాకు లేదు పూర్తిగా ఆర్థరైటిస్ తగ్గాలి అంటే హోమియోపతి మందులు వాడండి, మీ ప్రకృతిని బట్టి మందులు ఇస్తాం, అప్పుడు మీకు పూర్తిగా అది నయం అయిపోతుంది. మళ్ళీ జీవితంలో దేవుని దయతోటి మళ్ళీ రావద్దు, అట్లా ఉంటుంది సిచ్యువేషన్. ఆర్థరైటిస్ నిజంగా ఇన్ని రకాలు ఉంటుందా అని నాకు కూడా ఇవాళ అనిపించింది అనమాట. సో అంటే ఆర్థరైటిస్ని కంట్రోల్ చేసుకోవడానికి కంప్లీట్గా కావాలంటే మాత్రం మనం హోమియోపతిని సంప్రదిస్తే పూర్తి క్యూర్ అనేది ఉంటుంది. టెంపరవరీగా రిజల్ట్ కావాలి మీకు కూడా అంటే డాక్టర్ గారు చెప్పినటువంటి రెమెడీస్ యూజ్ చేసి రిలీఫ్ పొందొచ్చు. ఎనీవేస్ చాలా మంచి రెమెడీస్ చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.